శ్రీ మహాగణాధిపతయే నమః. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. ఏకం సత్ విప్రా బహుదా వదంతి సాధన రహస్యము. సర్వసిద్ధాంత సౌరభాది బహుగ్రంథకర్తలు శ్రీరామకృష్ణాశ్రమములు బాపట్ల భీమునిపట్నం. సంస్థాపకులు పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ అనుభవానంద స్వాముల వారు శ్రీ మాతాజీ త్యాగీశానందపురి వీరికి వ్రాసిన ఆధ్యాత్మిక లేఖలు 31. సాధన చతుష్టయం శమాదులు శమం. అమ్మాయి మాతాజీ, నీ ఉత్తరం చాలా సంతోషం. నీవు తప్పక నా వ్రాతల్ని అన్నింటినీ చదివి అర్థం చేసుకుంటానన్నావు. ఆ శ్రద్ధ పట్టుదల ఎప్పుడుంటాయో అప్పుడు నీకు ఈ విషయాలు తప్పక అర్థమవుతాయి. అంతేకాదు, ఈ పట్టుదల శ్రద్ధల్నే మరలా అభ్యాసంలో కూడా ఉపయోగిస్తే ఇక అనుభవాలకి ఏం తక్కువ, అవి నీ దగ్గరికే పరిగెత్తుకురావు. అలాంటి ఉత్తమ భక్తి శ్రద్ధల్ని ఇంకా నీవెక్కువ అభివృద్ధి చేసుకుని ఇంకా ఉత్తమ స్థితులకు ఈ ఆధ్యాత్మిక అనుభవాల్లోకి వస్తావని గట్టిగా నమ్ముతున్నాను. అలా నీవు కావటానికని హృదయపూర్వకంగా నిన్ను ఆశీర్వదిస్తున్నాను. మొన్నటి ఉత్తరంలో సాధన చతుష్టయంలో 2వ భాగంగా ఉండే ఇహ మూత్ర ఫలభోగ విరాగము అనే దాని గురించి విన్నావు. ప్రపంచ సంబంధం పరలోక సంబంధం అయిన సుఖాలన్నింటినీ వర్జించటమే దాని సంపూర్ణమైన అర్థం. అలా ఎప్పుడైతే చేయగలుగుతామో అప్పుడు 3వ విషయం సమాధి షట్క సాధ్యమవుతుంది. ఆ విషయం ఈ జాబులో కొంచెం చూద్దాం. దీన్నే సమాధి షట్క సంపత్తి అంటారు. షట్కం అంటే 6. అవి ఏవి? శమం, దమం, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానం. వీటిని ప్రత్యేకంగా చూడాలి. మొదటిది శమం అన్నాను. అంటే ఏమిటి? అంతరింద్రియ నిగ్రహం. దీంట్లో 3 మాటలు ఉన్నాయి. అంతర్ ప్లస్ ఇంద్రియం ప్లస్ నిగ్రహం అని. ఇవి 3 వేరు మాటలు. శమాన్ని బాగా అర్థం చేసుకోవటానికి వీటిని బాగా అర్థం చేసుకొని ఉండాలి. నిగ్రహం అంటే ఏమిటో మొదట చూద్దాం. నిగ్రహం అనగానే నిరోధం అనే అర్థం వస్తుంది. అంటే ఏమిటి? అడ్డగించటం అని అర్థం. వేటిని? ఇంద్రియాలను. ఏ ఇంద్రియాలను అడ్డగించడం అంటాము? ప్రశ్న ఏర్పడింది. ఇంద్రియాలు ఎన్నో, ఏవేవో నీకు జ్ఞాపకం ఉంది కదా. అవి 11 అన్నాం. అందులో 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, 1 మనస్సు. ఈ 11 ఇంద్రియాలలో అంతరింద్రియం ఏదో, కర్మేంద్రియాలు బయట ఉండేవే, అలాగే జ్ఞానేంద్రియాలు సైతం బయట ఉండేవే. ఇక మిగిలి ఉన్న మనస్సు అనే 11వ ఇంద్రియం లోపల ఉండేది కాబట్టి దాన్ని అంతరింద్రియం అంటారు. అంతఃకరణ అనేది మళ్ళా 4 రకాలు కావటం చేత అంతఃకరణ చతుష్టయం అని దీనికే పేరు పెట్టారు. ఆ 4 మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం. మొత్తాన్ని కలిపి మనోబుద్ధి చిత్త అహంకారాలని అంటారు. అనేక రకాల భావాలతో ఉండే విషయాలను గురించి ఆలోచిస్తూ ఏ ఒక్క భావం మీద కూడా నిలకడ లేకుండా ఉంటే అప్పుడు అది మనస్సు అనబడుతుంది. అలా కాకుండా ఆ అంతఃకరణమే ఒక భావాన్ని స్థిరం చేసుకున్నదా అంటే అప్పుడు దాన్ని బుద్ధి అంటారు. అలా స్థిరం అనుకున్న భావం మీదనే నిలిచిదే దాన్ని చిత్తం అంటారు. వీటికి అన్నింటికి ఆధారంగా ఉంటూ నడుపుతూ ఉంటూ అహం కర్తృత్వం వహించే తత్వాన్ని అహంకారం అంటారు. ఈ రకంగా పేర్లు పెద్దలు పెట్టిన గ్రంథాల్లో మాత్రం ఈ విచక్షణను పాటించకుండానే వాడుతూ ఉంటారు. కొన్ని గ్రంథాలలో మనస్సును 11 ఇంద్రియం అంటే కొన్నింటిలో బుద్ధి అన్నారు, ఇంకా కొన్నింటిలో చిత్తం అని కూడా అన్నారు. ఇలాగా సాధారణంగా అన్ని ఇంచుమించు భేదాలతో ఒక్కటే అని చెప్పవచ్చు. అంటే ఇప్పుడు చెప్పబడ్డ మనస్సును నిరోధం చేయటం శమం అన్నమాట. నిరోధం అంటే అడ్డగించడం అన్నామే. దానికి అర్థం ఏమిటి? పట్టుకుంటానికి దొరికేది కాదే, ఎలా దాన్ని నిలిపేది? ఇది చాలా కష్టం. దీనికే
పతంజలి మహర్షి యోగ సూత్రాలలో మొదటి ప్రకరణంలో వివరంగా వ్రాశాడు. అలాగా మనస్సు నిరోధించడం యోగం అన్నాడు. యోగ చిత్తవృత్తి నిరోధ అని సూత్రం. తర్వాత దానికై పద్ధతులు చెప్పుకుంటూ వచ్చాడు. అవి చాలా కష్టం. వాటి సంగతి రాను రాను నీకు తెలుస్తుంది. అయినా కొన్ని విషయాలు మాత్రం చెబుతాను. కొన్నింటిని ఈ ఉత్తరాల్లోనే ఇదివరకే చర్చించాను. నిరోధం దేన్ని అంటే మనస్సును అని తెలుసుకున్నాం. దేని నుండి అనే ప్రశ్న ఉంది. ఎందుకు అనేది తర్వాత ప్రశ్న. మొదట దేని నుంచి అనే దానికి సమాధానం చూడాలి. మనకు గమ్యం కాని దాని నుండి అందామా, మనకు అవసరం కాని దాని నుండి అందామా, మనకు హానికరమైన దాని నుండి అందామా, మనకు విరుద్ధమైన దాని నుండి అందామా? అలా ఎలా అన్నా ఒకటే. అలాగా మనకు విరుద్ధమైంది ఏది? ముముక్షువులకు అంటే బ్రహ్మ పదార్థాన్ని ఈ జన్మలోనే పొందాలి అనే తీవ్ర అన్వేషకులకు ఏది విరుద్ధమో ఏది హానికరమో మనం ఇదివరకే తీర్మానించాం. అది ఏది? ప్రపంచం. ఈ ప్రపంచం స్థూలంగా ఉండి మనకు ఆటంకమైతే విక్షేపం అన్నాం. సూక్ష్మంగా అయి మనస్సులోనే భావరూపమైతే కషాయం అన్నాం. ఈ రెండు రకాల ఉన్న ఈ ఆటంకాలన్నీ, ఈ రెండు రకాల మనకు అంతరాయం కలగజేసే ఈ ప్రపంచాన్ని మనం నిరోధించాలి. స్థూల ప్రపంచాన్ని అరికట్టడం అంటే ఇంత విశాలమైన శక్తివంతంగా ఉండి ఈ ప్రపంచాన్ని ఎలా అరికట్టడం అనే ప్రశ్న వెంటనే వస్తుంది. మనం దాని నుండి వైదొలగడమే దారి. దానితో సంబంధాలు పెట్టుకోకుండా దూరంగా ఉండటమే మార్గం. అది ఎలాగంటే అభ్యాస వైరాగ్యాభ్యాం అన్నాడు పతంజలి. వైరాగ్యం చేత అభ్యాసం చేత సాధించాలి. దానికే మన రామకృష్ణుడు కూడా అన్నాడు కదా, మాసానికి ఒకనాడైనా ఏకాంతవాసానికి వెళ్ళమన్నాడు. ఏకాంతానికి వెళితే మనస్సు ఇతర విషయాలపైకి పోకుండా లోపలని నిలిచిపోతుంది. క్రమక్రమంగా అదే అలవాటైపోయి తర్వాత జనసమూహంలోకి వచ్చిన కదలిక మెదలికలు లేకుండా నిశ్చలంగా తన గమ్యంలో నిలిచి ఉంటుంది. లేక మౌనాభ్యాసం చేసినా ప్రపంచం దూరం అవుతుంది. మౌనం అంటే అర్థం కాక దానిలో ఉండే రహస్యం తెలుసుకోలేక కొందరు విమర్శిస్తారు. మౌనం 3 రకాలు. కాయిక మౌనం ప్రథమం. దీనివల్ల దేహం స్థిరం అవుతుంది. ఆసనాలు మొదలైన వాటిని అభ్యసిస్తే కాయిక మౌనం అలవాటు పడుతుంది. సాధారణంగా చాలామంది కూర్చున్నా పడుకున్నా మరి ఎలా ఉన్నా ఏ కాలో చెయ్యో కదిలిస్తూ ఉంటారు. ఇది చాలా చెడ్డ అలవాటు. ఈ విధంగా కాయక చంచలత్వం వల్ల చిత్తం కూడా చలిస్తూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ మన దేహంలో ఏ భాగం కానీ అనవసరంగా కదలకుండా చూసుకోవాలి. ఇలా అలవాటు పడి దేహం మన చెప్పు చేతుల్లో ఉంటే కాయక మౌనం సిద్ధించింది అనవచ్చు. రెండోది వాంగ్ మౌనం అన్నాను. నోరు అడ్డు లేకుండా వాగుతూ ఉంటుంది. అలా వాగటంలో అర్థం ఉండదు, అవసరం ఉండదు. అలా కాకుండా ఎంతవరకు అవసరమో అంతవరకే ప్రసంగించటం గొప్పవాళ్ళ లక్షణం. అది సాధ్యం కావాలంటే వాక్కును సంపూర్ణంగా నిరోధించాలి కొన్నాళ్ళు. ఇది చాలా కష్టం. ఇది ఒక తపస్సు లాంటిది. దీనివల్ల ప్రయోజనాలు అనేకం ఉన్నాయి. నోరు దాని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉంటే మనస్సు నిశ్చలంగా ఎందుకుంటుంది? కాబట్టి మొదట కాయిక మౌనం, తర్వాత వాంగ్ మౌనం ముఖ్యం. ఆ తర్వాత మానసిక మౌనం. ఈ రెండు ముందు సాధ్యమైతే మూడోది చిత్తమౌనం కూడా సులభ సాధ్యమవుతుంది. దీన్ని సాధ్యం చేసుకోవటానికి చాలా శ్రమపడాలి. చిత్తంలో ఉండే భావాలన్నింటినీ త్రోసేయాలి. ఈ విషయం ప్రత్యాహారంలో కొంత చెప్పాను. ఇక్కడ కూడా ఇంకా కొంచెం చెప్తాను. చిత్తానికి ఆటంకాలు భావరూపం. ఆ భావాలు వ్యక్తి, వస్తువు, భావం అనే 3 రకాలుగా ఉంటాయి. ఏ వ్యక్తి మీద రాగద్వేషాలు పెట్టుకోకుండా ఉండాలి. వస్తువు మీద మమకారం లేకుండా ఉండాలి. భావం అంటే రాగద్వేషాలు ఉండరాదు. అన్నింటికీ సాక్షిభూతుడుగా
ఎప్పుడుంటాడో అప్పుడు ఈ చిత్త మౌనం కలుగుతుంది. సాక్షి అంటే ఏమిటో చెప్తాను విను. నీవు స్కూలుకు వెళుతున్నావు. వీధిలో నీకెదురుగా ఇద్దరు పిల్లలు కొట్టుకుంటున్నారు. వాళ్ళలో ఒకరు నీ స్నేహితులు అనుకో. అప్పుడు నువ్వేం చేస్తావు? మీరిద్దరూ కలిసి ఆ పిల్లను కొట్టేస్తారు. అలా కాకుండా వాళ్ళిద్దరిలో స్నేహితులు లేకపోయినా ఒక పిల్ల మాత్రం విరోధి అందాం. అప్పుడు విరోధితో పోట్లాడే పిల్లలతో చేరి ఆ విరోధిని కొట్టేస్తావు. అలా నేను ఎవరిని కొట్టుతున్నాను, తిట్టుతున్నాను అంటావా? నీ విషయం కాదులే, నీవు అసలు చాలా మంచి పిల్లవు. ఇంకో పిల్ల అనుకో. ఆ పిల్ల అలా కాకుండా ఆ ఇద్దరు పిల్లలు స్నేహితులు కాక, విరోధులు కాక ఎవరో అయితే ఏం చేస్తావు? కన్నెత్తి చూచి ఎవరి మీద కూడా రాగద్వేషాలు లేకుండా విడిదీసి పంపేస్తావు. లేక అసలు జోక్యం కలుగజేసుకోకుండా వెళ్ళిపోతావు. అలాగా రాగద్వేషాలు లేకుండా తటస్థంగా ఉండడమే సాక్షిభూత స్థితి అంటారు. అలాగే ప్రపంచంలో ఎప్పుడుంటావో అప్పుడు నీకు సాక్షి స్థితి వచ్చింది అన్నమాట. చిత్తమౌనం కొంతవరకు సిద్ధించింది. ఈ రకంగా చిత్త నిర్మలత్వం కలగకుండా చేసేవి మనకు 6 లక్షణాలున్నాయి. వాటిని పూర్తిగా వేరుతో కూడా తీసేస్తేనే కానీ మన చిత్తశాంతి అనేది కలగదు. అవే అంతః శత్రువులు అని, కామషట్కం అని అనబడతాయి. కామం మొదటిది. క్రోధం, లోభం, మోహం, మదం, మత్సరం. కామం అనేది కోరిక. అసలు ఈ కోరిక అనేది చాలా గొప్ప శత్రువు. కోరికతోనే బయలుదేరుతాయి అన్ని అవలక్షణాలు. కోరిక అనేది అసలు ఉండరాదా అంటావేమో. పూర్తిగా కోరికలు ఉండరాదనే పర్యవసానం. కానీ మొదట్లో మంచి కోరికలు మనం కలిగి ఉండాలి. ప్రాపంచిక విషయమైన కోరికలు ఉండరాదు. క్రోధం అంటే పై కోరికలను మనం పొందటానికి యత్నిస్తూ ఉంటే వాటికి ఆటంకంగా వచ్చిన వాళ్ళ మీద మొదట కోపం కలుగుతుంది. ఆ కోపం నిలిచిపోయి దీర్ఘ కోపంగా మారి పగ తీర్చుకోవటానికి యత్నాలు చేయటం క్రోధం. అలా క్రోధించి అడ్డమైన వాళ్ళని నిర్మూలన చేసి ఆ కోరికకు మూలమైన దాన్ని పొందుతాం. దాని మీద అతి మమకారంతో ఖర్చు కాకుండా, అంటే ఇతరులకు దాంట్లో కొంచెమైన అవకాశం లేకుండా తన ఆయుష్యం, తన ఆరోగ్యం అనే బుద్ధితో ఉంటాన్ని లోభం అంటారు. డబ్బును దాన ధర్మాలకై వ్యయం చేయని వాళ్ళను లోభులు అంటారు సాధారణంగా. అలా దాన్ని ఉంచుకున్న దానిపై అతి మమకారంతో ఉండటం, దాన్ని ఎప్పుడు వదలకుండా ఉండటం, ఒకవేళ దాని నుండి ఎడబాటు కలిగితే ప్రాణత్యాగానికైనా తయారు కావటం అనేది మోహం. డబ్బు మీద మోహం, బిడ్డ మీద మోహం, భార్య మీద మోహం, ఇలాంటి ప్రాపంచిక విషయాల్లో అతిరాగం అంటే పిచ్చి ప్రేమను మోహం అంటారు. తరువాత 5వది మదం. తన కోరిక ఫలించి పై చెప్పబడ్డట్లు కష్టించగా వచ్చిన డబ్బు వల్లనో, పిల్ల వల్లనో, ఇంకా ఇతర ఐహిక సంపదల వల్ల కన్ను మిన్ను కానకుండా అతి గర్వంగా ఉండటం మదం అంటారు. చివరిది మాత్సరం. దీన్ని అసూయ అనవచ్చు. తనకు లభించినట్లు ఇతరులకు కూడా లభించినట్లయితే వాళ్ళ మీద అసూయ కలిగి వాళ్ళు ఎప్పుడు నాశనం అవుతుందా అనే దేవుని ప్రార్థించడమే కాకుండా వాళ్ళని నాశనం చేయడానికి పూనడం మత్సరం అవుతుంది. ఈ 6 గుణాలు చిత్తంతో ఉన్నంతకాలం లేశమాత్రమైనా ఉన్నా సరే చిత్తశాంతి అనేది దుర్లభం. వీటికి అన్నిటికీ పునాది కామం అనే కోరిక. దాన్ని మొదలంతా తీసేసామంటే ఈ రోగాలన్నింటికీ అవకాశం ఉండదు. పై విధంగా చిత్తమౌన రూపంగా చిత్తశాంతిని సంపాదించి దానికి ఆటంక రూపమైన సర్వ ప్రాపంచిక విషయాలను త్యజించి వైరాగ్యంలో చెప్పినట్లు మనసా అనుసరించి అనుభవించటం శమం అంటారు. ఎలా నిరోధం చేయటం అనే ప్రశ్న ఉంది. దీనికి మార్గాలు అనేకం ఉన్నాయి. వాటిల్లో ముఖ్య పద్ధతులను చెప్తాను. మనకు ధ్యానంలో కూర్చున్నప్పుడు కానీ ఇతర సమయాల్లో కానీ మన చిత్తానికి విరుద్ధమైన భావం వస్తే, నీ విరోధి వస్తే ఎలా వెళ్ళగొట్టుతావో అలా దాన్ని చీ అని గంటేసి అన్నాడు వివేకానందుడు. ఆ భావం నీ ఆధ్యాత్మిక అభివృద్ధికి హానికరం కాకపోతే కొంచెం దాన్ని విచారించి దాన్ని తృప్తి చేసి పంపు అన్నాడు రామతీర్థుడు. ఇంతెందుకు, ఆ భావం రాగానే దానికి నీకు ఉండే సంబంధాన్ని విమర్శతో ఆలోచించి ఆ సంబంధం నీ ఆధ్యాత్మిక అభివృద్ధికి అవసరం కాకపోతే
తన్నయ్యి అన్నాడు కృష్ణాజీ. ఇవన్నీ కాదు, అసలు ఏ భావాన్ని రానియవద్దు అన్నాడు పతంజలి. అలా కాదు, ఏ భావం వచ్చినా దాన్ని నిరోధిస్తే ఎదురు తిరుగుతుంది, కాబట్టి దానితో సంబంధం లేని వానిలాగా దాని విషయమే ఎత్తుకోకుండా ఊరుకో అన్నాడు రామకృష్ణుడు. ఈ శ్రీరామకృష్ణుని వాక్యాలు సాధకులకు సువర్ణ అక్షరాలు అనుకో. ఈ పై చెప్పిన మార్గాల్లో ఒక్కొక్క తత్వానికి ఒక్కొక్కటి కుదురుతుంది, కాబట్టి ఆ మార్గాన్ని ఏరుకొని ఆచరించుకుంటూ ఉంటే శమం అనే అంతరింద్రియ నిగ్రహం లభిస్తుంది అంటాను నేను. దీనికై ఎక్కువ కాలం వినియోగించాలి. ఏ పని చేస్తున్నా, ఎక్కడున్నా ఈ లక్ష్యాన్ని మనసులో ఉంచుకొని మనకు అనవసర ప్రవృత్తుల్ని చిత్తంలోనికి రానియకుండా ఆధ్యాత్మిక అభివృద్ధికి తోడ్పడే వాటిని అభివృద్ధి చేసుకోవటం ముఖ్య అవసరం అంటాను నేను. అంటే అత్యంత అవసర ప్రవృత్తి ఎప్పుడు వస్తుందో దానితో శమం అనే ఆనందం కలుగుతుంది. దీన్ని బాగా అర్థం చేసుకుని నీవు ఆచరించి సంపాదించి ఆనందించు తల్లి. అతడే మన దిక్కు, అతడే మన గమ్యం. అనుభవం 10 మార్చ్ 1946. హరి ఓం తత్సత్. బ్రహ్మార్పణమస్తు. వ్యాఖ్యాత మీ ప్రేమిత్రుడు నివర్తి నాగభూషణ శర్మ. 7483229249. హర హర శంకర, జయ జయ శంకర.